హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పుచారు అండి. నా స్టైల్లో పప్పుచారు ఎలాగ చేస్తున్నానో ఒకసారి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకుందాం. ఈ బౌల్ కాస్త మనకు హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆయిల్ వేసుకుందాం. ఈ బౌల్ కాస్త హీట్ అయిపోయింది. మనం ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. మనకి ఆయిల్ కాస్త హీట్ అయింది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం జీలకర్ర యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుందాం. ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్లాడుతున్నప్పుడు మనం ఇందులోకి మిరపకాయలు వేసుకుందాం. ఒక 10 మిరపకాయలు యాడ్ చేసుకుందాం. మనము మిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకుంటే మనము కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మిరపకాయలు కాస్త మనకు వేగుతున్నప్పుడు ఇందులోకి మనం కరివేపాకు యాడ్ చేసుకున్నాం. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పుచారులోకి. ఇవి కాస్త వేగుతున్నప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. పప్పుచారులోకి మనము సొరకాయలు, క్యారెట్, టమాటో, ఇలా మునక్కాయలు ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సొరకాయ యాడ్ చేసిన. కాస్త కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొన్ని క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. నా దగ్గర మునక్కాడ లేవండి. మునక్కాడ ఉంటే మునక్కాడ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా అదే చాలామందికి ఈ సాంబార్లోకి మునక్కాడలు అంటే చాలా ఇష్టపడతారు, కానీ నా దగ్గర లేవు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. అలాగే ఒక టమాటాని కూడా యాడ్ చేసుకున్నాం. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం. టమాటా ఒక్కటి సరిపోద్ది, ఎందుకంటే మరీ పుల్లగా ఉంటే కూడా బాగోదు కదా. ఇవన్నిటిని వేసి బాగా కలుపుకొని మనం ఒక 10 నిమిషాలు వీటిని మగ్గనిచ్చుకుందాం. మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ ఇది మగ్గిపోయిందండి. ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు తీసుకున్నాం. చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక
మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జునంతా బాగా తీసి ఇలాగ వాటర్ పోసి ఇలా రసంలాగా చేసుకోవాలి. దాన్ని ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా బాగా మరిగించుకోవాలండి. ఎంత బాగా మరిగితే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఈ మరుగుతున్న ఈ చారులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి దీనంతా కూడా కలుపుకోవాలి. అలాగే కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు కూడా యాడ్ చేయాలి. ఇది బాగా మరగాలండి. ఎంత మరిగితే అది టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఇందులోకి మనం సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకుందాం. సాంబార్ పొడి వచ్చేసి హోమ్ మేడ్ అండి. ఈ సాంబార్ పొడి రెసిపీ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాసెస్ అంతా కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఇది కాస్త మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి కందిపప్పు ఉడకబెట్టుకున్నది యాడ్ చేయాలి. మరుగుతున్న ఈ మిశ్రమంలోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి మూత తీసి చూడాలి. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మనకి. అయితే ఈ రెసిపీ వచ్చేసి మనకు రైస్లోకి కానీ అలాగే ఇడ్లీలోకి కానీ వడకి కానీ ఈ పప్పుచారు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఈ రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా వెరైటీ రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకోసం ఆ రెసిపీ చేసి ఎలా వచ్చిందో నాకు రివ్యూ చెప్తాను. ఓకే, బాయ్ బాయ్.